నేనుపై ధ్యాస రమణతత్వ సాధన. భగవాన్ శ్రీ రమణ మహర్షి చేసిన బోధను క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు. విచారణ చేయి లేదా శరణాగతి చెందు. ఒకటి విచారణ, తనంతాంత వెతుకుట, నేనెవడను అన్న విచారణ వలన కానీ, భగవంతుని నామరూపాలను భజించుట వలన కానీ, లేదా ప్రాణరోధనం వలన కానీ, లోనమునుగు మనస్సు చేత కానీ, హృదయమును చేరి ఆత్మనిష్టలో ఉండుట. 2 శరణాగతి. జరిగేదేది మన చేతిలో లేదన్నా అంతా భగవంతుడే చేస్తున్నాడని, ఆ భగవంతుడు చేసేదంతా మన మంచికే చేస్తున్నాడని గ్రహించి భగవద్భక్తిలో ఉండుట. రమణతత్వ సాధనలో ఉన్న వ్యక్తి తన జీవితాన్ని ఎలా గడుపుతాడు? విచారణశీలుడైతే ఊరకున్నట్లుంటాడు. దేని కొరకు ఎదురు చూడడు, దేని గురించి దిగులు పడడు, ఆతృత చెందడు. పరిస్థితులను బట్టి, పరేచ్ఛను బట్టి పనులు జరుగుతుంటాయి. శరణాగతుడైతే నిరంతర భగవదాయత్త చిత్తుడై, సర్వచింతా వివర్జితుడై, సర్వచేష్టా విరహితుడై, సమస్త కర్తవ్య దుఃఖ విముక్తుడై ఉంటాడు. భగవదేచ్ఛానుసారం పనులు సాగిపోతూ ఉంటాయి. ఏ పద్ధతిలోనైనా రమణ మహర్షి భక్తులైన వారికి దేహయాత్ర నిర్వహణకై చేసే పనులు తప్ప ఏ వ్యవహారాలు ఉండవు, ఏ బాధ్యతలు ఉండవు, ఏ కోరికలు భయాలు ఉండవు. అంతా నేనే అనే దృష్టితో విచారశీలుడు, అంతా ఈశ్వరేచ్ఛ అనే దృష్టితో శరణాగతుడు, ఇరువురు శరీరపతన పర్యంతం ఉదాసీనులుగా, నిశ్చింతగా, నిర్భయులుగా, నిత్యతృప్తులుగా, సాత్యానందమయులుగా జీవిస్తూ ఉంటారు. విచారశీలుడు సర్వాత్మభావానుభవం కొరకు, శరణాగతుడు సర్వత్రా భగవదాకార దర్శనం కొరకు ఎదురుచూస్తూ ఉంటారు. విచారశీలునికి అఖండాకార వృత్తి ద్వారా, శరణాగతునకు ఇష్టదేవతాకార వృత్తి ద్వారా స్వరూప ప్రాప్తి కలుగుతుంది. అద్వైత సాంప్రదాయానుయాయులు సామాన్యంగా అనుసరించేది అహం బ్రహ్మాస్మి సాధన, తత్వమసి సాధన, నేతి సాధన, సాక్షి సాధన. వీనికంటే విలక్షణమైనట్టి ఒక వినూత్న సాధన నేనెవడను అనే ఆత్మవిచారణ. నేనుపై ధ్యాస ఉపనిషత్తుల్లోనూ, జ్ఞానవాసిష్టాది అద్వైత శాస్త్రాల్లోనూ, తాంత్రిక సాధనలలోనూ కోహం సాధన అని, అహంగ్రహోపాసన అని ఈ విధానాన్ని గురించి చెప్పబడినా, ఈ విధానానికి ఒక సమగ్ర రూపాన్నిచ్చి, దాన్ని ఒక వినూత్న పద్ధతిగా వికసింపచేసి, దానిలోని రహస్య కోణాలన్నింటినీ వెలికి తీసుకుని వచ్చి ఆధ్యాత్మిక ఐన్స్టీన్గా కీర్తించబడిన వారు శ్రీ రమణ మహర్షి ఒక్కరే. వారి ఈ సాధనా విధానానికి ద్రష్ట, ఉపదేష్ట అని చెప్పవచ్చు. ఈనాడు ఏ ఆధ్యాత్మిక ప్రసంగంలోనైనా సరే భగవాన్ రమణుల గురించి కానీ, వారి ఆత్మవిచారణ పద్ధతిని గురించి కానీ ప్రసక్తి రాకుండా ఉండదు.